తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. ఇర్మియా 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బలపరిచెదను. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని స్వస్థత మరియు నిరీక్షణ. మన జీవితంలో కొన్నిసార్లు అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా మనశ్శాంతి లేని పరిస్థితులు మనలను కుంగదీయవచ్చు. అన్నీ ముగిసిపోయాయి అనుకున్న తరుణంలో యెహోవా ఈ రోజు మనకు ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ఒక 3 మాటలను దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మొదటిగా, ఆయనే స్వస్థత ఇచ్చువాడు. డాక్టర్లు చేతులెత్తేసిన, లోకం అసాధ్యమన్న, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మన గాయములను కట్టేవాడు. రెండవదిగా, కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు. ఈ వచనములో దేవుడు స్వస్థతతో పాటు సమృద్ధి అయిన సమాధానం ఇస్తానని చెబుతూ ఉన్నాడు. అంటే మీ శరీరం మాత్రమే కాదు, మీ మనస్సు కూడా ప్రశాంతంగా మారుతుంది. మూడవదిగా, నమ్మకమే పునాది. ఇజ్రాయేలీయులు బందీలుగా ఉన్నప్పుడు దేవుడు ఈ మాట ఇచ్చాడు. మీరు కూడా నేడు ఏ బంధకాల్లో ఉన్నా ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తే ఆయన మీ జీవితంలో అద్భుతమైన మార్పును రప్పిస్తాడు. చివరిగా ఒక మాట, పరిస్థితులు ఎలా ఉన్నా భయపడకండి. మీరు అనారోగ్యంతో ఉన్నా, వ్యాధి బాధలతో బాధపడుచున్నా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయనపై భారం ఉంచి ఈ రోజును ధైర్యంగా ప్రారంభించండి. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.